నమస్తే. భాగవత సుధ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనకి భాగవతం గురించి వివరించడానికి ప్రముఖ సాహితీవేత్త గిరిజా మనోహర్ గారు మనతో ఉన్నారు. మనం భాగవతం గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. వెల్కమ్ అండి స్టూడియోకి. బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా. ఇప్పుడు భాగవతం అనగానే సంస్కృతం అంటే సంస్కృతమే మూలం అని అంటారు. అసలు సంస్కృతంకి భాగవతానికి సంబంధం ఏంటి చెప్తారా? సాధారణంగానండి మనకు భారతీయ సంస్కృతి అనగానే రామాయణము, మహాభారతము, భాగవతము ప్రధానమైన గ్రంథాలుగా చెప్తారు. రామాయణము కావ్యము, భారతము ఇతిహాసము, భాగవతము పురాణము. కానీ రామాయణ భారతాలకు వచ్చినంత ప్రఖ్యాతి దీనికి రాలేదేమో అని చాలామంది అనుమానపడుతుంటారు. దానికి ఒక చిన్న కారణం ఉంది. ఇది పురాణం, అవి రెండు ఒకటి కావ్యము, ఒకటి ఇతిహాసము. కావ్యంలో ఇతిహాసంలో కథ ప్రధానంగా ఉంటుంది. రామాయణంలో రామకథ ప్రధానం. ఇప్పుడు కావ్యం ఏదండి? రామాయణం. రామాయణం అది కథ ప్రధానం, రాముని కథ ఉంటుంది, మిగతా విషయాలు ఉంటాయి, అది వేరే విషయం. అట్లాగే మహాభారతం ఉంది, కౌరవ పాండవుల కథ, దాంట్లో వేరే విశేషాలు ఉంటాయి. భాగవతంలో ఒక ప్రత్యేకమైన కథ ఉండదు. ఇది భగవంతుడి యొక్క భక్తుడి యొక్క కథలకు మాత్రమే పరిమితం. భగవత్ సంబంధమైనటువంటి అన్ని విశేషాలను తెలియజేస్తుంది. కాబట్టి ఇది పురాణము అన్నారు. ఈ పురాణంలో అనేక కథలు ఉన్నాయి. ఇప్పుడు ప్రహ్లాదుడి కథ ఉంది, గజేంద్ర మోక్షం కథ ఉంది. ఇవన్నీ ప్రత్యేకమైన కథలు, చిన్న చిన్న కథలు. అది భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి మధ్యలో ఉన్న సంబంధాలకు సంబంధించిన కథలు. ఇవి అన్ని కలిపి భగవత్ తత్వాన్ని చెప్పేటువంటి ప్రయత్నం భాగవతం. ఇది సంస్కృతంలో మనకున్న సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణం వాల్మీకి రాస్తే, భారత భాగవతాలు రెండు వేదవ్యాస మహర్షి రచించే ప్రయత్నం చేశారు. అవి దాదాపుగా మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో కూడా అనువాదమయ్యాయి, ప్రపంచ భాషల్లో కూడా అనువాదం చెందాయి. ఇవాల్టికి ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ విషయాలు తర్వాత అనేక మంది సాహిత్య విమర్శకులు చెప్తూ వచ్చారు. దానికి సంబంధించిన అంటే భాగవత తత్వాన్ని ప్రచారం చేయడానికి మామూలుగా మనకు 18 పురాణాలు వేదవ్యాసులు రాశారు అంటారు. 18 పురాణాల్లో భాగవతం కూడా ఒక పురాణం. మత్స్య పురాణం, వాయు పురాణం ఇవన్నీ ఉన్నాయి. కూర్మ పురాణం, విష్ణు పురాణం, బ్రహ్మవైవర్త పురాణం ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో భాగవత పురాణం కూడా ఒకటి. అంటే దీనికి పురాణ లక్షణం ఉంది తప్ప దీనికి పురాణానికి వేరే లక్షణం ఉన్నాయి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ అవన్నీ పురాణ లక్షణాలు. అవి రామాయణానికి భారతానికి లేవు, కేవలం భాగవతానికి మాత్రమే ఉన్నాయి. కాబట్టి భగవత్ తత్వాన్ని, భగవత్ కథలను సూక్ష్మంగా చెప్పాలంటే భగవంతుడికి భక్తుడికి సంబంధించిన కథలు చెప్పేది మాత్రమే భాగవతం. అది మనకు ప్రధానమైనటువంటిది. సంస్కృతంలో మనకు మొట్టమొదటి వచ్చింది, తర్వాత చాలా అనువాదాలు వచ్చాయి. మరి ఇప్పుడు భాగవతం ఎందుకు చదవాలి అంటే దీని గురించి ఏం చెప్తారు? మొట్టమొదలు పోతన గారు తెలుగులో అనువాదం చేశారు మన తెలుగు వాళ్ళలో. మహాభారతంలో మనకు నన్నయ్య, తిక్కన, ఎర్రన కనిపిస్తారు, వాళ్ళు ముగ్గురు కవిత్రేమని. మహాభాగవతం అనగానే పోతన్న ఒక్కడే కనిపిస్తాడు. దాంట్లో కూడా ముగ్గురు ఉన్నారు, వెలిగందల నారయ్య, బొప్పరాజు గంగన, ఏల్చూరి సింగన అని ఆయన శిష్యులు, వాళ్ళు కూడా రాశారు. కానీ పోతన భాగవతం అంటారు. పోతన మొట్టమొదటి ఒక పద్యం రాశారు. శ్రీ కైవల్య పదంబు చెరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసతృబ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనాడింభకున్ అని ఈ పద్యమే తెలుస్తుంది భాగవతం ఎందుకు చదవాలి అని చెప్పడానికి. ఆయన మొట్టమొదటి మాట ఒకటి వాడాడు. మామూలుగా కావ్యాలు కవులకో ఎవరికో రాజులకో ఎవరికో అంకితం ఇస్తూ ఉంటారు, కొంత ధనము కొంత గౌరవము ఆశిస్తుంటారు. కానీ భాగవతం వల్ల అది ఆశించకూడదు. శ్రీ కైవల్య పదంబు అన్నాడు. అంటే మోక్షం చేరడం కొరకు భాగవతం చదవాలి. మిగతావన్నీ వేరే కథల కొరకో దేని కొరకో చదువుతారు, లేదా దానివల్ల
కానీ భగవత్ తత్వం తెలుసుకోవాలి. అందుకని 9 విధాలైనటువంటి భక్తి తత్వాలు, శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం అని ఇట్లా 9 విధాల భక్తులు చెప్పారు మన ప్రాచీనులు, మన ఋషులు. నవవిధ భక్తి మార్గాలకు సంబంధించినటువంటి భగవద్భక్తి మార్గాలను తెలుసుకోవాలంటే భాగవతం చదవాలి. అన్ని విధాలైనటువంటి భక్తికి సంబంధించిన అంశాలు అందులో బోధించబడ్డాయి. ఆ భక్తిని తెలుసుకున్నవాడే మోక్షానికి పోతాడు. మనకు మామూలుగా భారతీయులు పురుషార్థాలు అని 4 చెప్పారు. ఆ పురుషార్థాల్లో ధర్మము, అర్థము, కామము, మోక్షము అని ప్రతి ఇది ఒక జీవన విధానం. భారతీయ జీవన విధానంలో ధర్మ మార్గంలో పోయి అర్థకామాలు ఎప్పుడు కూడా కోరికలను చంపుకోకూడదు. కోరికలు మనం ప్రతి వాళ్లకు కోరికలు ఉంటాయి, కోరికలు తీర్చుకోవాలి, కానీ ధర్మ మార్గంలో తీర్చుకోవాలి. డబ్బు సంపాదించాలి, అర్థం. అందుకంటే ధనం మూలమిదం జగత్ అని రామాయణమే చెప్పింది. ఈ ప్రపంచానికి ధనమే అవసరం, కానీ అది కూడా ధర్మ మార్గంలో సంపాదించి, అంటే ధర్మ మార్గం అనేది ముందు ఉండాలి, అధర్మంగా సంపాదించకూడదు. అధర్మంగా మీరు అన్నారు కదా కోరికలను చంపుకోకూడదు అంటే ఇప్పుడు గురువు గారు అన్నారంటారు, అంటే కోరికలు అంటే కూడా న్యాయమైనవి ఉండాలి, ధర్మ మార్గంలో ఉండాలి, దాన్ని తీర్చుకోవాలి. తరువాత మోక్షం. అయితే ఈ 3 కుటుంబానికి సంబంధించినవి, భార్యకు భర్తకు కలిసి చేస్తారు. మామూలుగా వివాహాల్లో ధర్మేచ, అర్థేచ, కామేచ అని చెప్తూ ఉంటారు, ఇద్దరు కలిసి నడవాలని. మోక్షేచ చెప్పకూడదు, మోక్షం అనేది వ్యక్తిగతం. ఆ మోక్షం కొరకు భాగవతం చదవాలి. అంటే భగవంతుడికి సంబంధించిన తత్వం తెలుసుకోవాలంటే 9 భక్తి మార్గాలు ఉన్నాయి. ఆ 9 భక్తి మార్గాలు ఏవో భాగవతం చెప్పింది కథల ద్వారా. అర్జునుడు ఉన్నాడు, అర్జునుడు ఆయన స్నేహితుడు. అట్లా కుబ్జ ఉంది, గజేంద్రుడు ఉన్నాడు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క భక్తి మార్గం భాగవతం. ఇప్పుడు భాగవతం అనగానే పోతన పేరే గుర్తొస్తుంది. మరి అవునండి, ఆయన గురించి ఏమైనా వివరిస్తారా? నిజంగా తెలుగు వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే, విశ్వనాథ సత్యనారాయణ గారు అందరు కవులను గురించి సాధారణంగా కవులు స్తుతిస్తూ ఉంటారు. విశ్వనాథ వారు పోతన్న తెలుగుల పుణ్యపేటి అన్నాడు. మిగతా వాళ్ళని ఏదో వాళ్ళు పోతన అనేవాడు తెలుగు వాళ్ళు పుణ్యం చేసుకుంటే పుట్టిన వ్యక్తి, ఆయన పుణ్యాల పెట్టెలాంటి వాడు ఆయన అన్నాడు. ఎందుకు అంటే భాగవతాన్ని నాదమాధుర్యం, అంటే మామూలు మిగతా కావ్యాల్లో పద్యాలు చదవచ్చు, పద్యం అందరిది ఒకటే, కానీ పోతన్న పద్యాల్లో ఒక శ్రవణ సుభగత్వం, వింటే ఒక సంగీతం కలిస్తూ ఉంటుంది. అడిగెద్దన్న నిక్కడు వడ్డిద్దను అడిగినత నుమ్మ గుడ్డను డువ్వడ్డ నిన్న డవుడు ఇట్లా ఉంటాయి పద్యాలు. హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి ఇట్లా ఉంటాయి. అంటే వింటుంటే ఒక ఆహ్లాదం కలిగి తెలుగు యొక్క మాధుర్యాన్ని తెలుపుతూ భాగవతం రాశాడు. తర్వాత ఏమంటే ఆయన చాలా నిరాడంబరుడు. మిగతా వాళ్ళలాగా కవులకున్న ఆడంబరాలు ఏవి ఆయనకు లేవు. ఆయన ఏ రాజును ఆశ్రయించలేదు, అసలు రాజుల జోలికి పోలేదు ఆయన. పైగా రాజుల విషయం వచ్చేసరికి ఆయన చాలా విముఖుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన భాగవతము మాధుర్యం, ఆయన ఒక పద్యం రాశాడండి, మందార మకరంద మాధుర్యమున్నదేలు అని. ఆ మందారం అది భక్తికి సంబంధించింది, కానీ ఈ భాగవతంలో మకరందం ఉంటుంది. ఈయన చాలా మంది కవులను అనుకరించాడు, కానీ ఈయన శైలి వేరు, ఈయన మాధుర్యం వేరు. తర్వాత భాగవతము జీర్ణించుకొని చెప్పాడు ఆయన. మామూలుగా ఏదో అనువాదం చేశాం కదా అని అనువాదం యథాతథంగా చేయలేదు. ఆయన జీర్ణించుకొని భాగవతాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కనుక ఆయన మనకు తెలుగులో భాగవతం అనగానే గుర్తొచ్చేది. చాలామంది భారతాలు అనువాదం చేశారు, రామాయణాలు అనువాదం చేశారు. భాగవతం మళ్ళీ ఇంకొకళ్ళు అనువాదం చేయడానికి వీలు కలగలే, చేయడానికి రాలేదు, ప్రచారంలోకి కూడా రాలేదు. అది పోతన యొక్క గొప్పదనం, పోతన భాగవతం యొక్క గొప్పదనం. అంటే ఏ కావ్యం గురించైనా, ఏ గ్రంథం గురించైనా వివరిస్తారా గురుగారు? అంటే ఇప్పుడు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు రామాయణం, భారతం, భాగవతం 3 ఆయన కూడా రాశాడని చెప్తున్నారు తప్ప అంత ప్రచారంలో లేదు. ఇప్పుడు భారతాన్ని తర్వాత రామాయణాన్ని చాలామంది, భాస్కర్ రామాయణం, మొల్ల రామాయణము, ఇట్లా గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం, ఇట్లా చాలా వచ్చినాయి. భాగవతం ఎవరు రాయడానికి రాసినా కూడా అది ప్రచారంలోకి రాదు అనడానికి కారణం ఏమిటంటే, పోతన్న భాగవతం ఎప్పటికీ జీవితాంతం ఉంటుంది అందరికీ. అందరి నోళ్లలో పూర్వము వీధి బళ్ళు ఉండేవి, వీధి బళ్ళలో భాగవత పద్యాలు నేర్పించేవాళ్ళు ఎక్కువగా.
ఎందుకంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఉమ్. భగవత్ తత్వం తెలుస్తుంది, ఉమ్. రెండోది పద్యం చాలా సుకుమారంగా సుందరంగా పద్య నిర్మాణం పోతనలాగా చేసిన వాళ్ళు తెలుగులో లేరు. ఉమ్. అది పోతన భాగవతం యొక్క ప్రత్యేకత. అంటే ఈ భాగవత రచనలో అసలు ఏమన్నా పోతన ప్రణాళిక ఏమైనా ఉందంటారా చాలా అందులో? పెద్ద ప్రణాళిక ఉందమ్మా. ఉమ్. మామూలుగా కావ్యాల్లో లేదా రచనల్లో ఉమ్. ముందు పీఠికలాగా రాస్తారు, దాన్ని అవతారిక అంటారు. ఉమ్. అంటే ఇది ఎందుకు రాస్తున్నాము, ఉమ్. ఇంతకుముందు దీన్ని ఎవరైనా రాశారా, ఉమ్. పెద్ద మహాకవులను స్తుతిస్తాము, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. ఒక లక్షణం ప్రతి వాళ్ళు రాస్తారు. ఉమ్. నన్నయ్య నుండి ఎవరైనా అవతారికలో మామూలుగా ఏమంటారంటే అవతారికలు రచన చేసిన కవి యొక్క హృదయానికి పట్టిన సరే, అర్థాలు అవతారిక అంటారు. అంటే ఒక్కసారి ఆ, కొంచెం వివరంగా. అవతారిక అంటే అంటే, పీఠిక అనుకోండి, మొదలు పెట్టేది అని. ఆహా. ఫస్ట్ దాన్ని అవతారిక అంటారు కావ్యాల్లో. ఉమ్. మామూలుగా పుస్తకాలకు ముందు మాట ప్రిఫేస్ అంటుంటాం మనం, ఓహో. అది అట్లాంటిది. ఆ. దాంట్లో తమ వివరాలు చెప్పుకుంటారు ఎందుకు రాశామని. ఉమ్. పోతన్న దాంట్లో తమకి ఇష్టమైన దేవతలను స్తుతిస్తారు, తమకి ఇష్టమైన కవులను స్తుతిస్తారు, ఉమ్. ఈ పుస్తకం ఎవరు రాయమన్నారో చెప్తారు, ఉమ్. ఎందుకొరకు రాశామో చెప్తారు, ఉమ్. ఇంతకుముందు ఇట్లాంటి ప్రయత్నం ఎవరైనా చేశారా, అవన్నీ ముందు మాటలో ఉంటాయి. ఉమ్. ఒకవేళ కొంతమంది రాజులకు అంకితం ఇస్తారు, ఉమ్. ఆ రాజవంశము, ఉమ్. తమ వంశము, తమ తల్లిదండ్రులు, అవన్నీ చెప్పుకుంటారు. అవన్నీ అయిన తర్వాత కథ మొదలవుతుంది. ఉమ్. అంటే ముందు ఒక రకంగా ఆయన స్వీయ చరిత్రలాగా. ఉమ్. పోతన్న భాగవతంలో కూడా అవతారిక ఉంది, ఉమ్. పీఠిక ఉంది. ఉమ్. కానీ మిగతా వాటికి దీనికి చాలా తేడా ఉంది. ఏంటి సార్ అది? ఏమిటి అంటే మొదలు భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు అన్నాడు. ఉమ్. అసలు భాగవతము మొదలు తెలుసుకోవడమే కష్టము, ఉమ్. దాన్ని చెప్పడం ఇంకా కష్టం అన్నాడు. ఉమ్. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు ఎవరికి, శూలికైన తమ్మి చూలికైన, శూలి అంటే శివుడు శూలం పట్టుకున్నాడు, శూలం పట్టుకొని. తమ్మి చూలు అంటే విష్ణువు కడుపులో పద్మం ఉన్నవాడు అని. ఉమ్. వాళ్ళిద్దరికి కూడా కష్టమేనట అది, ఉమ్. మనకే కాదు. మరి నీవెట్లా చెప్పినావయ్యా అని అడుగుతారు కదా. అవును. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన, మరి నీవెట్లా చెప్పినావంటే విబుధ వరుల వలన విన్నంత కన్నంత, పెద్దవాళ్ళు చెబుతుంటే విన్నాను, ఉమ్. నేను చూచినట్టు అనిపించింది, అది మాత్రమే తెలియవచ్చినంత తేట పరుతున్నాడు, మొత్తం చెప్తా అనలేదు, ఉమ్. నాకు అర్థమైంది, నాకు తెలిసి. చాలా వినయశీలి పోతాను. ఇప్పుడు ఇందులో పెద్దవాళ్ళు ఎవరు సార్? దేంట్లోనమ్మా, ఇప్పుడు ఆయన అన్నారు కదా పెద్దవాళ్ళు చెప్తుంటే ఎవరో విన్నా. తమ పండితులు ఉంటారు కదా, ఆయన ఆ. అంతకు ముందు అంటే శివుడికి సాధ్యం శివుడికి కాదు, సాధ్యం విష్ణువుకి అంటే కాదు అన్నారు. అంత కఠిన అంటే భగవతత్వం తెలుసుకోవడం అంత సులభం కాదు. ఉమ్. ఆ భగవంతుడికే కాదు, వీలు కాదు, మనకేం తెలుస్తుంది. ఉమ్. కాబట్టి నేను కూడా నాకు కొంత తెలుసు, వాళ్ళు వీళ్ళు చెప్పింది విన్నాను, తెలుసుకున్నాను, అది చెప్పే ప్రయత్నం చేస్తాను అన్నాడు. ఉమ్. నేను ఇట్లా చేస్తే సాధారణంగా కవులు ఏం చేస్తారంటే ఉమ్. నేను అంత గొప్పగా రాశాను, ఇంత గొప్పగా రాశాను అని రాసుకుంటారు. ఉమ్. కానీ ఆయన రాయడు, ఇది ఎవడు రాయలేడు, నేను తప్ప అని కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. ఉమ్. కానీ ఈయన ఇలా రాయలేదు. నేను విన్నది తెలిసి తెలుసుకున్నది పలుకుట. రాసుకున్నా. అసలు ఎందుకంటే సంస్కృతంలో ఒక మాట ఉంది, భాగవతం అనేది టీకా తాత్పర్యాలతో అర్థం కాదు అన్న. ఉమ్. నవ్యుత్పత్తి టీకయా అన్నారు. వ్యుత్పత్తితో టీకతో అర్థం కాదు. ఎట్లా అర్థమవుతుంది ఇది? ఉమ్. భక్త్యా భాగవతం జ్ఞేయం, ఉమ్. భక్తి ఉండాలి భగవంతుడి పైన, ఉమ్. భగవత్ తత్వం తెలుసుకోవాలనే ఒక కోరిక ఉండాలి లోపల, ఉమ్. ఒక తపన ఉండాలి. ఉమ్. ఆ తపన ఉంటే తప్ప భాగవతం అర్థం కాదు. ఉమ్. అట్లాంటి కేవలం టీకా తాత్పర్యాలు చదివి ఆ పద్యానికి అర్థం ఈ పద్యానికి అర్థం, దాని అంతరంగం తెలుసుకోవాలి అంటే, భగవంతుణ్ణి గురించి తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన ఒక కోరిక, బలమైన కోరిక మనసులో ఉండాలి. భక్త్యా భాగవతం జ్ఞేయం న వ్యుత్పత్తి న టీకయ, టీకలో వ్యుత్పత్తులలో వస్తే అర్థం ఏదో మనకు ప్రతిపదార్థం తెలుస్తుంది తప్ప భగవత్ తత్వం తెలియదు. ఆ తత్వం తెలుసుకోవాలంటే పెద్దవాళ్ళు ఉండాలి, పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పేవాళ్ళు. అది భాగవతం యొక్క ప్రాశస్త్యం. అదేమ్మా. సార్ మరి ఇందులో ఏమైనా 2 పద్యాలు చెప్పగలరా? భాగవతం అవతారికలో దాదాపుగా ప్రతి పద్యము మనం తెలుసుకోవాల్సిందేనమ్మా. ముందుగా దేవతలను స్తుతించి ఉన్నాయి. ఆయన పరమేశ్వరుని స్తుతించాడు, విష్ణువుని స్తుతించాడు, ఆయన సరస్వతిని స్తుతించాడు. స్తుతిస్తూ ఒక మాట అన్నాడు, క్షోణితలంబు నన్ను దురుసోకగ మృక్కిను తింతు సైకత శ్రోణికి చెంచరీకచయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త
వశీకరణైక వాణికిన్ వాణికి అక్షదామ శుకవారిజ పుస్తక రమ్యపాణికిన్. సరే, ఆ సరస్వతిని రకరకాలుగా వర్ణించాడు. ఆమె ఇట్లా అక్షదామాలు వేసుకుంటుంది, అవన్నీ ఆయన పద్య శైలి తెలుస్తుంది. ఆ నకారం అనేది ప్రాసగా అంత్యప్రాసగా పెట్టి దాదాపు ఆ పదాలన్నీ వాడాడు. దాదాపు పూతన పద్యాలన్నీ దానికి ఒక నాద సౌందర్యం ఉంటుంది. చెప్పి ఆయన అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులోరమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల కాచడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధియుత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నాడు. ఇది పోతన యొక్క ప్రధానమైన ఆశయం. అమ్మవారిని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఏం కావాలి? కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు. కవిత్వం అనేది తాను చెప్పబోయే కవిత్వం ఏదైతే ఉందో ఇది చాలా మహత్వ, అంటే ఎన్ని తరాలనైనా ప్రభావితం చేయగలిగేటట్టు చెప్పాలి. ఆ శక్తి అమ్మవారి ఇవ్వాలి. పటుత్వం ఇవ్వాలి, అంటే ఈ రోజు రాసింది రేపు మాసిపోకూడదు, అది తరతరాలు చదువుకొని ఆనందించేంత గొప్పగా రాయగలగాలి. ఈ శక్తిని అమ్మలగన్నయమ్మ. ఈ అమ్మలగన్నయమ్మలోనే ఒక తమాషా ఉంది, ఒక చమత్కారం. అంటే మామూలుగా మనం తల్లులకు తల్లి అని, అందరూ తల్లులకు తల్లి లాంటిది అని మామూలు అర్థం. మలగన్నయమ్మ, మల అంటే పర్వతం, ఆ దీన్ని త్రికసంధి అంటారు. ఆ పార్వతీదేవి ఆ మలగన్నయ్య పర్వతరాజపుత్రి, ఆమె దుర్గ మా అమ్మ కృపాబ్ధి. ఆమె కృపాబ్ధి అంటే దయాసముద్రులారు అని ఇస్తే ఇది బాగుంటుంది. ఆమె ఇవన్నీ వర్ణించాడు. ఆమె రాక్షసుల తల్లి యొక్క గర్భ శోకాన్ని కలిగించింది, అంటే వాళ్ళని చంపింది కదా ఆమె, దేవతలకు లాభం చేసింది, రక్షిత అమర శ్రేణికి, ఇవన్నీ వర్ణించాడు. దీంట్లో సాధారణంగా కవులు ఏం చేస్తారంటే ఈ కావ్యం ఎవరూ రాయలేదు, నేను రాయాలని, నేను రాయగలను, చాలా సమర్థుణ్ణి అని చెప్తారు. ఈయన కూడా చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాడు. ఇది నన్నయ్య రాయలేదు, తిక్కన రాయలేదు, ఎవరూ రాయలేదు, నేనే రాస్తున్నా, ఆయనే రాస్తున్నాడు. కానీ ఆయన ఎంత గొప్పగా ఎంత వినయంగా చెప్పాడంటే ఉనరన్నన్నయ తిక్కనాది కవులు ఈ ఉర్విన్ పురాణావళు తెనుగుంజేయుచు. నన్నయ్య తిక్కనాదులు పురాణాలు చాలా చేశారు. ఉనరన్నన్నయ తిక్కనాది కవులు ఈ ఉర్విన్ పురాణావళు తెనుగుంజేయుచు. దీనిని తెలిగించలేదు, ఎందుకంటే మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు వదిలిపెట్టారు, వాళ్ళకు చేతకాక కాదు అనలేదు. అదే వేరే కవులైతే నేను చేయగలను, వేరే వాడు చేయలేడు అంటారు. నా అదృష్టము అదృష్టాన్ని కల్పించారు అని చెప్పారు. అది పోతన్న యొక్క వినయశీలత. ఇంకో చమత్కారం ఏమంటే ఒక చిన్న పద్యం అందరికీ తెలిసింది. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నాడు. ఇది పోతన యొక్క భాగవత తత్వాన్ని చాలా చక్కగా చెప్పిన పద్యం. సరే, కొంతమంది విష్ణువుని పూజిస్తారు, కొంతమంది శివుణ్ణి పూజిస్తారు. కాబట్టి వాళ్ళు భగవంతుడు పూజించడం అనేది గొప్పదే. చేతులారంగా శివుని పూజింపడేని, మనకు చేతులు ఉన్నాయి కాబట్టి ఆ భగవంతుడిని పూజిస్తాడు, శివుణ్ణి ఆరాధించేవాడు. నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని, హరి అంటే విష్ణువు. సరే, వాడిని నోరు నొచ్చేంతగా భగవంతుడైన శ్రీహరిని శ్రీమన్నారాయణుడు స్తుతిస్తాడు, అది బాగానే ఉంది. మూడవ పాదంలో ఒక మంచి మాట చెప్పాడు. దయయు సత్యంబు లోనుగా తలపడేని. పుట్టిన ప్రతివాడికి కూడా రెండు గొప్ప గుణాలు ఉండాలి, ఒకటి దయాగుణం, ఒకటి సత్యగుణం. ఇవి మానవత్వ లక్షణాలు. భాగవతంలో చాలా మంది భక్తుల్లో ఇవి కనిపిస్తాయి. భగవంతుడు అనేది ఉంటుంది. భగవంతుడిని పెట్టుకొని మనం అసత్యాలు ఆడుకుంటూ కరుణాహీనంగా దయాహీనంగా ప్రవర్తిస్తూ కఠినంగా ప్రవర్తిస్తూ సమాజంలో మనుగడ సాగించరాదు. అట్లాంటి కొడుకు పుడితే కలుగనేటికి తల్లుల కడుపు చేటు. అంటే అట్లాంటి వాడు పుట్టడం వల్ల ఆ తల్లి కడుపు శోకమే తప్ప వాడిని ఎవడో ఒకడు హింసిస్తాడు, చంపేస్తాడు. ఆ భగవంతుడే చంపేస్తాడు. హిరణ్యకశిపుడిని చంపాడు, రావణాసురుడిని చంపాడు, అనేక మంది, వాళ్ళంతా మహాపండితులు, కానీ దయలేదు, సత్యం లేదు. కాబట్టి ఈ రెండు గుణాలు భాగవతంలో అడుగడుగునా మనకు కనిపిస్తాయి.
కొన్ని చోట్ల మూలంలో లేని వాటిని కూడా ఆయన సమాజానికి అన్వయించేవి రాశాడు. అవన్నీ మనకు తర్వాత విశేషాల్లో మనం తెలుసుకోవచ్చు. అంటే ఇది ఆయన యొక్క. తర్వాత పోతన్న గొప్ప వినయశీలి. అంతటి వినయం ఉన్నవాడు ఏ కవి లేడు. సాధారణంగా తమ కంటే ముందున్న కవులను స్తుతిస్తారు, తమ సమకాలీనులను పట్టించుకోరు జనరల్. అంటే వీడు కొంచెం పైగా ఏమన్నారు, ఏ గతి రచించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా అన్నారు మళ్ళీ. కానీ పోతన్న తనకంటే ముందున్న వాళ్ళను తర్వాత గౌరవించాడు, తన సమానులను గౌరవించాడు, తన తరువాతి వాళ్ళను గౌరవించాడు, భావి కవులను బహూకరించి అన్నాడు. పుట్టిన కవులకు కూడా, పుట్టే కవులకు కూడా వాళ్ళకి కూడా నమస్కారం. అంటే అంత వినయశీలి ఆయన. మామూలుగా నేను సంస్కృతం చాలా గొప్పగా సంస్కృత సమాస భూయిష్టంగా రాస్తాను, లేదా గొప్ప గొప్ప తెలుగు పదాలతో రాస్తానని చెప్పుకుంటారు కవులు. కానీ ఈయన ఎంత బాగా చెప్పాడంటే, కొందరకు తెనుగు గుణమగు, కొందరకు సంస్కృతంబు గుణమగు, రెండు కొందరకు గుణమగు. కొంతమందికి రెండు, అంటే అవసరమైతే తెలుగు పదాలు ఎక్కువ వాడాలి, లేక సంస్కృత పదాలు ఎక్కువ వాడాలి. కానీ రెండు వాడినవి కొంతమందికి ఉంటాయి. నేను అందరం మెప్పింతు, నేను మాత్రం అందరినీ మెప్పిస్తాను. అట్లాంటి వినయశీల గుణము పోతన్న అవతారికలో అడుగడుగునా కనిపిస్తుంది మనకు. అంటే భాగవతం ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక వేసుకున్నాడు. కాబట్టి ఆయన దాని ప్రకారం ముందుగా తన వినయం ప్రదర్శించాడు. సరే, తల్లిదండ్రుల గురించి, వాళ్ళ తల్లిని గురించి, దీంట్లో ప్రతి కావ్యంలో షష్ఠ్యంతాలు అని ఉంటాయి. అంటే మా షష్ఠి విభక్తి ఉంటుంది కదా, కు యొక్క లోపల అంటుంటాం కదా, దాంతో ఒక 6 పద్యాలు రాస్తారు ప్రతి కవి. ఎవరి గురించి, తాము ఎవరికి అంకితం ఇస్తున్నారో వాళ్ళని గురించి రాస్తారు. ఈయన కృష్ణుడికి అంకితం ఇచ్చాడు. చమత్కారం ఏమంటే, ఈయన దాంట్లో చెప్పుకున్నాడు భాగవతం ఎట్లా రాయాలి అంటే, ముందుగా ఆయన గంగకు వెళ్ళి నేను తపస్సు చేశాను పరమేశ్వరుని గురించి అన్నాడు. గంగ అంటే ఈయన వరంగల్కు దగ్గరలో ఉంటాడు. గోదావరిని ఆ ప్రాంతం అంతా గంగా అంటారు. ధర్మపురి దగ్గర ఆయన ఇప్పటికీ ఫలానా చోట పోతన, అవన్నీ సరే పురాణ కథలు అనుకోండి. ఆయన విని అక్కడ తపస్సు చేసినట్టుగా మనకు ఇప్పటికీ అక్కడ చెప్తూ ఉంటారు. తరువాత ఆయనకు ప్రత్యక్షమైంది రామచంద్రుడు, తపస్సు చేసింది మహేశ్వరుడు. మహేశ్వర ధ్యాన తత్పరుండనై ఉండగా మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిధ చెంగటనున్న నుండు. అక్కడ సీతాదేవి ఉంది, అది చాలా పెద్ద సీసపద్యం వర్ణించాడు. ఈయన ప్రత్యక్షమై, ఈయన తపస్సు చేస్తే ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? పైగా భాగవతం నాకు రాసివ్వమన్నాడు. అందుకని ఆయన ఒక పద్యం రాశాడు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవకరమగునట. నేను ఇదేంది నా గొప్పదనం కాదు, పలుకుతున్నాను. పలికెదా వేరొండు గాథ పలుకగానే, వేరే కథలు ఎందుకు చెప్పాలి నేను అని చెప్పి ఇది అంకితం కృష్ణుడికి ఇచ్చాడు. అది విచిత్రం. అంటే రాముడన్నా శివుడన్నా కృష్ణుడైనా ఒకడే అని చెప్పడం కొరకు ఒక్క దాంట్లోనే చూడండి, ఏం చెప్పలే ఈయన ఆయన ఒకటే అని చెప్పలే. ఆయన కొరకు తపస్సు చేశాడు, ఈయన ప్రత్యక్షమైన ఈయనకు అంకితం ఇచ్చాడు. ఈయనకు అంకితం ఇచ్చి, నేను ఇంతకుముందు చదివాను శ్రీ కైవల్య పదం అని మొదటి పద్యం, దాంట్లో కృష్ణుడిని వర్ణించాడు. నందాంగనా డింభకున్నన్నాడు. యశోదానందులకు చిన్న కుమారుడు అని, డింభకుడు అంటే పిల్లవాడు అని. కృష్ణుడు అనగానే ఎవడైనా వర్ణించవచ్చు కదా, రాధాకృష్ణులో లేకపోతే ఇంకా రుక్మిణీ కృష్ణులో. కానీ చిన్న పిల్లవాడిని ఎందుకు వర్ణించాడు ఫస్ట్ పద్యంలోనే అంటే, పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, పెరిగే కొద్దీ భవిష్యత్తు తగ్గిపోతుంటుంది. వయస్సు పెరిగే కొద్దీ, మన వయస్సు పెరిగే కొద్దీ జీవితం తగ్గిపోతుంటుంది. పసివాడికి జీవితం ఉంటుంది. కాబట్టి పసివాడితో వర్ణనతో ప్రారంభించాడు. అంటే తను అది కూడా అలా ఎదగాలని. ఎందుకంటే దీంట్లో భాగవత కథల్లో కృష్ణుడి కథలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇక అదంతా కృష్ణుడికి సంబంధించిన అంశాలు అక్కడ రాసిస్తాడు. ఇక్కడ మాత్రము నందాంగన డింభకుడు అన్నాడు. నందాంగన అంటే యశోద, నందుడి యొక్క భార్య యశోద, ఆమెకు పసివాడు అని. డింభకుడు అంటే పసివాడు, బాలుడు అని. నందాంగన డింభకుణ్ణి వర్ణించడంలో అంటే అవతారికలో ప్రతిపద్యం కూడా, ఆయన పీఠికలో చెప్పిన ప్రతిపద్యం కూడా
చాలా విలువైనటువంటి విషయాలను చెప్పడంలో అది ప్రధానమైనటువంటిదిగా చెప్తారు. పోతన్న వ్యక్తిత్వం తెలుసుకోవాలి అంటే దాంట్లో ఇంకొకటి ఏమిటంటే ఆయన రాజులను ఇష్టపడలేదు. దాంట్లో ఒక పద్యం ఉంది. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాకనంబులు కొన్ని రాజుకు అంకితం ఇస్తే వాడు ఏదో అగ్రహారాలు ఇస్తాడు, ధనం ఇస్తాడు. దాన్ని తీసుకోవడం కంటే బాధాపకరమైన విషయం ఇంకోటి లేదన్నాడు. సరే, కొంతమంది విమర్శకులు ఇది పోతన్న ఇంత కఠినంగా అనడు, మనుజేశ్వరాధములకు అనడు, ఇది ఎవరో రాసి అవి ఉంటాయిలేండి కావ్యాల్లో. ఎందుకంటే ఈయన శిష్యులు కూడా కొంత దీంట్లో రాశారు కొన్ని భాగాలు. కాబట్టి ఎవడో శిష్యుడు రాసి దీంట్లో కలిపి ఉండొచ్చు అని దానికి వేరే ప్రమాణాలు ఉన్నాయి. కానీ ఈ పద్యం ఉంది ఇందులో. తర్వాత పోతన్నకు సంబంధించిన కథలు చెప్పేటప్పుడు కాటుక కంటి నీరు చన్నుకట్టు పయింబడ ఏల ఏడ్చదో అని సరస్వతిని స్తుతించినట్టు ఎందుకమ్మా ఏడుస్తున్నావు నువ్వు అని ఇట్లాంటి కథలు చాలా ఉన్నాయి. ఆ పద్యాలు భాగవతంలో లేవు. పోతన వ్యక్తిత్వానికి ఏమంటే రాజులను ఆశ్రయించే తత్వం లేదు. ఆయన భగవంతుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. అందుకని శ్రీకైవల్య పదంబు అని మొట్టమొదలు చెప్పాడు. అది పోతన వ్యక్తిత్వంలో ప్రధానమైన, అంటే మోక్షము భగవత్తత్వాన్ని తెలుసుకొని దాని ద్వారా మోక్షానికి పోవాలి. నాకు మోక్షం అంటే పునర్జన్మ లేకుండా ఉండడం. భారతీయ సంస్కృతిలో ప్రతివాడు కూడా మళ్ళీ పునర్జన్మ ఎత్తుతుంటాడు. వాడు పుణ్యం చేసినా పాపం చేసినా. కానీ ఈ రెండు లేకుండా ఉండాలి అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి ఉండాలి. భక్తే దానికి ప్రధానమైన కారణం. అది 9 విధాలుగా ఉంటుంది అనేది భాగవతంలో మనం తర్వాత వచ్చేటువంటి అనేక విశేషాల్లో ఏ భక్తికి ఎవరు ఎందుకు చెప్పారు ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుందమ్మా. సార్, తెలుగు భాగవతానికి ఉన్న ప్రాశస్త్యం గురించి చెప్తారా? తెలుగులో భాగవతాన్ని రాసిన పోతన్న తెలుగులో పుణ్యపేటి అని మనం అనుకున్నాం. విశ్వనాథ వారు ఒక్కొక్క కవికి ఒక్కొక్క ప్రత్యేకత చెప్పాడు. ఋషి వంటి నన్నయ్య, రెండవ వాల్మీకి, తిక్కన్న శిల్పపు తెలుగు తోట, ఇట్లా శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాధుని, ఇట్లా చెప్పాడు. పోతన్న తెలుగుల పుణ్యపేటి అన్నాడు. అంటే భాగవతము మనకు తప్పకుండా పుణ్యం ప్రసాదిస్తుంది. సంస్కృతంలో మనం చదివే అవకాశం ఉండదు. అందరికీ సంస్కృతం రాదు కనుక దాన్ని తెలుగు చేయాలనుకున్నాడు. తెలుగు చేయాలనుకోవడంలో తెలుగు వాళ్లకు ఇష్టమైనటువంటి కథలను, భగవతత్వాన్ని చెప్పేటువంటి కథలను చాలా సరళమైనటువంటి భాష రీతిలో, అంటే పద్యాలు మనం చదవగానే దాదాపుగా, అంటే ఈ రోజుల్లో కొంచెం కష్టం, కానీ పూర్వం వీధి తప్పనిసరిగా ప్రహ్లాద చరిత్ర కానీ, గజేంద్ర మోక్షం కానీ ఇట్లాంటి కొన్ని కథలను వినిపించేవాళ్ళు స్కూళ్ళల్లో. వీధి బళ్ళు అని ఉండేవి. శతక పద్యాలు, గజేంద్ర మోక్ష పద్యాలు, ప్రహ్లాద ఘట్టంలోని భాగవత పద్యాలు ఇవి తప్పనిసరిగా ఉండేవి. ఇవి వాడికి తెలియకుండానే ఆ మార్గంలో పోవడానికి అనుకూలం. అది పోతన అదే ఏదో వేరే రామాయణంలో భారతంలో పెట్టేవాళ్ళు కాదు. ఇది పోతన సరళత్వం ఉంటుంది. పద్యం సులభంగా ఒంటపడుతుంది, అంటే నోటికి వచ్చేస్తుంది. ఇప్పుడు అది తగ్గిపోయింది, కానీ ఒక రోజుల్లో భాగవతము అనగానే వీధి బడిలో చెప్పేటువంటి చిన్న చిన్న పుస్తకాలు వచ్చేవి. రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షము, ఇట్లా కొన్ని కథలు ఉన్నాయి దాంట్లో. అవి కేవలం భక్తి సంబంధమైనవి, సరళంగా వస్తాయి. కాబట్టి పోతన భాగవతము సామాన్యునికి కూడా అందుబాటులో ఉండే అంత సరళంగా ఉండేది. భక్తిని సంస్కృత భాగవతం కంటే ఒక్కొక్కసారి ఎక్కువ చెప్పిందేమో అనిపిస్తుంది, అంత జాగ్రత్తగా చెప్పిందేమో ఒక్కొక్కసారి. అది ఎందుకంటే భాగవతం ఇంతకుముందే మనం అనుకున్నాం, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు అని. ఊరికే కథ చదవడం కాదు, అసలు భాగవతం అంటే ఏమి, దాని తత్వం ఎందుకు తెలుసుకోవాలి, దాని లోతులకు వెళ్ళి తెలుసుకొని చెప్పాలి. అది చాలా కష్టమే, కానీ ముందు నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడానికి కావలసిన మార్గం పోతన పద్యాలు సరళంగా ఉండడం వల్ల ముందు నోటికి వచ్చేస్తాయి. చాలా మిగతా వాటివి అంత తొందరగా రావు, పోతన వస్తాయి. చాలా కొంచెం శక్తివంతమైన సంస్కృత సమాసాల పద్యాలు కూడా ఉన్నాయి అందులో, కానీ సరళంగా ప్రతి చిన్న విషయం కూడా ఇందుగలడందు లేడని సందేహము వలదు, ఇట్లాంటి పద్యాలు ఉన్నాయి. అంటే సులభంగా చాలా గొప్ప తత్వం చెప్పాడు వాటిల్లో. చాలా ఎప్పుడు ఎక్కువ కష్టమైన విషయాన్ని చెప్పాలన్నప్పుడు చిన్న కంద పద్యాల్లో చెప్పాడు ఆయన. పెద్ద పెద్ద పద్యాల వాళ్ళే చెప్పదలుచుకుంటే ఎంత పెద్దగైనా చెప్పొచ్చు, కానీ అట్లా చెప్పదలుచుకోలేదు. మామూలు వాడికి లోతైన తత్వం అర్థం కావాలి, అందుకని ఆ మార్గం చూపించే ప్రయత్నం చేశాడు.
తర్వాత ఆయన పద్యాలు సహజంగానే చాలా మాధుర్యం ఉంటుంది. ప్రతి కవికి ఒక శైలి ఉంటుంది. ఎవరి స్టైలు ఎందుకంటే నన్నయ్య పద్యమే రాశాడు, తిక్కన పద్యమే రాశాడు, శ్రీనాథుడు పద్యమే రాశాడు, పోతన్న పద్యమే రాశాడు, తర్వాత వచ్చిన అలసాని పెద్దన పద్యాలే రాశాడు. అందరు పద్యాలే, కానీ రాసిన శైలిలో తేడా ఉంటుంది. అది ఆ శైలి వల్ల, ఎందుకంటే పోతన్న ఊరి పక్కనే పాలకుర్తి అని ఉండేది. పాలకురికి సోమనాథుడు పోతన కంటే ముందువాడు, చాలా ప్రతిభావంతుడు. ఆయన బసవ పురాణంలో రాసిన అనేక అంశాలను ఈయన ప్రభావితుడే అవి రాశాడు. కానీ ఆయన కంటే ఈయనకు ప్రచారం ఎక్కువ వచ్చింది. దానికి కారణం ఏమిటంటే ఈయన పద్యాల్లో ఉన్నటువంటి ఒక మాధుర్యం. అది పోతన భాగవతం చదవడం వల్ల మనకు ఒక సరి అయిన మార్గం దొరుకుతుంది భక్తికి. అందుకని పోతన భాగవతం తప్పకుండా చదవాలి అని చెప్తారు. సార్, నాకు ఇందులో ఒక అనుమానం, అంటే ఇంతకు ముందు రాసిన కావ్యాల్లోనూ ఈయన రాసిన వాటికి ఏమన్నా పొంతన ఉంటాయా? అంటే ముందు వాళ్ళు విషయం ఉంటుంది కానీ శైలి ఎవరిది వాళ్ళది, ఎవరి స్టైల్ వాళ్ళది. ఎవరి శైలి సమాజానికి అర్థమవుతుందో, ప్రజలకు చదువులకు పాఠకులకు అది నిలబడుతుంది, మిగతావి నిలబడవు. వాడు రాశాడని లెక్కలో ఉంటుంది. ఇప్పుడు నన్నయ్య భారతం రాశాడు, దాంట్లో ఎన్నో మార్గాలు చూపించాడు ఆయన, కాబట్టి అది నిలబడింది. తిక్కన భారతం రాశాడు, ఎన్నో విషయాలు చెప్పాడు, కాబట్టి అది నిలబడింది. ఈ మధ్యలో చాలా మంది కవులు ఉంటారు, కానీ వాళ్ళు రాసిన పేర్లు ఉంటాయి, ఏవో దొరుకుతుంటాయి పుస్తకాలు, కానీ అవి సమాజంలో ప్రజల నోళ్లలో ఉండవు. పోతన్నవి ఎక్కువ ఉంటాయి. కారణం ఏమిటంటే ఆయన పద్యంలో ఉన్నటువంటి మాధుర్యం ఒకటి, ఎంత కఠినమైన విషయమైనా మనకు అర్థమయ్యే విధంగా చాలా సులభంగా చెప్తాడు, చాలా హాయిగా. తర్వాత మనం ఆచరించవలసిన ధర్మాలను కూడా కథారూపంలో వేరే రకంగా చెప్తాడు. అది మనకు తర్వాత ప్రహ్లాద చరిత్రలో దాంట్లో వస్తాయి. అంటే ఒక్కొక్క తత్వం మీద ఎట్లా చెప్పాడు, ఎంత అంటే మనం ఎట్లుండాలి, భాగవతం ఏం చెప్తుంది అనేది. అదేమ్మా, చాలా చక్కగా వివరించారండి. అయితే 6 టీవీ ప్రేక్షకులకి మీ సమయాన్ని కేటాయించి భాగవత సుధలోని చాలా మంచి కథలు చెప్పారు. నమస్తే అండి. నమస్తే. చూసారుగా ఇవాల్టి భాగవత సుధ శీర్షిక. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.